ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, అంటే మనకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎన్నో విజయ పరంపరలు చవి చూసిన వ్యక్తులు కూడా ఇంకా నేర్చుకోవాలి అనే జిజ్ఞాసతో ఉన్నారు. మనము ఎంత కఠోరమైన కృషి చేస్తామో, చూజ్ యువర్ మైండ్ సెట్, ఛాలెంజ్ యువర్ మైండ్ సెట్. మనం ఏంటి అంటే మన బాడీ అనేది ఒక స్ట్రాంగ్ మిషన్ అండి. యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్. మన బిహేవియరే మన లైఫ్ అండి. స్పీకర్ ఆమె క్లినికల్ సైకాలజిస్ట్ అండి. ఎంతోమందిని కౌన్సిలింగ్ చేశారు. తను ఓన్గా ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ట్రైన్డ్ సెవరల్ స్కూల్ చిల్డ్రన్, అలాగే ఇండివిజువల్స్ని ట్రైన్ చేశారు. హూ ఈజ్ నన్ అదర్ దాన్ టంగుటూరి స్వప్న గారు. ప్లీజ్ గివ్ హర్ టు ఏ బిగ్ క్లాప్ ఆఫ్ అప్లాస్. 1 2 1 2 3 1 2 1 2 3. యా ఫ్రెండ్స్, ఒక ట్రైనరు ఇంతసేపు కూర్చోవడం అనేది ఓపిక అండి. షీ వెయిటెడ్ ఫర్ 4 hours ఫర్ అవర్ టర్న్. 4 గంటలండి ఆమె టర్న్ కోసం వెయిట్ చేసింది. ఇది ఉండాలి, ఈ ఓపిక ఉండాలి. సో ఫ్రెండ్స్, షీ స్వప్న ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫ్రమ్ తాడిపత్రి, an extraordinary speaker and trainer, whatever he said. ఓకే, ఒక్కసారి వీడియో రికార్డింగ్ అవ్వండి. ఒక సెకండ్. స్వప్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ హైదరాబాదీస్. గుడ్ ఈవినింగ్. సూపర్ అండి. మార్నింగ్ 9 నుంచి ఇప్పటిదాకా ఇంతమంది ఉన్నారు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇందాక సార్ చెప్పినట్టు క్రీమ్ అందరు ఇక్కడ ఉన్నారు అన్నట్టు. అంటే ఇంకా ఏం చెప్తారో తెలుసుకోవాలని ఆ ఎంతూజియాజం ఉంది చూడండి, ఆ క్యూరియాసిటీ ఉంది చూడండి. సూపర్, ఫెంటాస్టిక్. సార్ ఆల్రెడీ నా గురించి పరిచయం చేశారు. నేను తాడిపత్రి ఫ్రమ్ అనంతపూర్ డిస్టిక్. ఒకరోజు ఒక చిన్న ఆర్టికల్ చదివానండి ఈ మధ్య రీసెంట్గా. ఆర్టికల్లో ఏంటి అంటే యూపీఎస్సీలో చాలామంది కూడా అంటే మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. వాళ్ళ ప్రిపరేషన్ వే అంతా చాలా డిఫరెంట్గా ఉంది. మనకి టాప్ ర్యాంకర్స్ వస్తేనే నెక్స్ట్ పని ఏంటండి? మీడియా పని ఏంటండి? ఎస్, సూపర్. ఇంటర్వ్యూ తీసుకోవడం. అసలు మీకు ఈ ర్యాంక్ ఎలా వచ్చింది ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక డిఫరెంట్, అంటే వాళ్ళ ప్రిపరేషన్ ఈజ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎంత డిఫరెంట్గా ఉంది అంటే అసలు ఇట్లా కూడా ప్రిపేర్ అయ్యి మనము ర్యాంక్ తెచ్చుకోవచ్చా అన్న రకంగా ఉంది. ఈసారి యూపీఎస్లో మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా చాలామంది టాప్ ర్యాంక్స్లో వచ్చారు. ఇలా అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వనివ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, చాలా నీట్గా క్రాక్ చేసి ఈజీగా కూడా తెచ్చేసుకుంటున్నారు ర్యాంక్స్. అలాగే చాలామంది అండి ఇక్కడ చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కనిపిస్తున్నారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, అంటే మనకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి అని ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటారు. పెద్దవాళ్ళు చాలామంది కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు ఎన్నో లైఫ్ అంతా ఆల్మోస్ట్ చూసేసి ఉంటారు. ఎందుకు కూర్చున్నారు అంటే ఇంకా మనం ఇప్పుడున్న దాని నుంచి ఇంకా కొంచెం నేర్చుకొని ఇంకా డెవలప్ అవ్వాలి అని దాంతోనే నేర్చుకోవాలని ఎన్నో విజయ పరంపరలు చవి చూసిన వ్యక్తులు కూడా ఇంకా నేర్చుకోవాలి అనే జిజ్ఞాసతో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా అంటే చరిత్రలో మనకంటూ ఒక పేజీ కావాలనుకుంటున్నారా? ఎస్. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనుకుంటున్నారా? గుర్తింపు ఉండాలా? ఇంకొంచెం హైదరాబాద్ ఎనర్జీస్ చూపించాలండి. ఎస్ ఆర్ నో? సూపర్. దట్ ఈజ్ వాట్ హైదరాబాద్ ఈస్ ఎనర్జీ. మనకి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ట్రైన్ హార్డ్ టు ఫైట్ ఈజీ. ట్రైన్ హార్డ్ టు ఫైట్ ఈజీ. ఏంటండి ట్రైన్ హార్డ్ టు ఫైట్ ఈజీ? మనము ఎంత కఠోరమైన కృషి చేస్తామో మనకు విజయాలన్నది అవ్వలీలగా సొంతం అయిపోతాయండి. ఎంత కఠోరమైన కృషి, మనకు ఆ కృషిని ఇంకా కఠోరం చేస్తున్నాం, విజయాలు ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా కఠోరం చేస్తున్నాం, ఇంకా ఈజీగా వస్తాయి. అలా అంటే ఎంత కఠోరంగా కృషి చేస్తే విజయాలు అంత అవలీలగా సొంతం చేసుకోవచ్చు అన్నది ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్. రెడీయా అండి? సూపర్. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన క్వాలిటీస్, మనం డెవలప్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఆ క్వాలిటీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ యువర్ మైండ్ సెట్.
చూజ్ యువర్ మైండ్ సెట్, ఛాలెంజ్ యువర్ మైండ్ సెట్, క్లియర్ యువర్ మైండ్ సెట్, బిల్డ్ యువర్ పవర్ఫుల్ మైండ్ సెట్. మనం ఏంటి అంటే మన బాడీ అనేది ఒక స్ట్రాంగ్ మిషన్ అండి. ఎంత స్ట్రాంగ్ మిషన్ అంటే ఆ స్ట్రాంగ్ మిషన్కి మనం ఏం ఫ్యూయల్ ఇవ్వాలి? పవర్ఫుల్ మైండ్ సెట్ అనే ఫ్యూయల్ ఎప్పుడైతే ఈ బాడీకి ఇస్తున్నామో మనం అద్భుతంగా పని చేయగలుగుతాం. ఎప్పుడైతే మైండ్ సెట్ అనేది కరెక్ట్గా లేకుండా మనం కరెక్ట్ ఫ్యూయల్ ఇవ్వలేదో ఈ బాడీ అనేది ఎలా ఉంటుందండి? ఈ మిషన్ అనేది బాగా పనిచేస్తుందా? చేయదు. మనకి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మైండ్ సెట్ అనేది బిగ్గెస్ట్ అసెట్ ఇన్ అవర్ లైఫ్. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం అలానే ఉంటాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే థాట్స్ అండి, ఆలోచనలు. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం? యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్, యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్స్, యువర్ యాక్షన్స్ బికమ్ యువర్ బిహేవియర్, యు ఆర్ డిసైడింగ్ యువర్ బిహేవియర్. మన బిహేవియరే మన లైఫ్ అండి. మన లైఫ్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మనమే. మనం ఎలా డిసైడ్ చేస్తుంది? మన ఆలోచనలు. సూపర్. మన ఆలోచనలు మన లైఫ్ని డిసైడ్ చేస్తున్నాయి. ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం మనము? ఒకరోజు అంటే శ్రీలంకకి వెళ్ళినప్పుడు అండి, శ్రీలంకలో ఒక చాలా పెద్ద ఎలిఫెంట్ పార్క్ ఉంటుంది. ఎంత పెద్ద ఎలిఫెంట్ పార్క్ ఉంటుందో, ఎలిఫెంట్లో ఏంది పార్క్ పోయి చూడడం ఏందని మేము కూడా అలాగే అనుకున్నాం. కానీ అక్కడ చూసిన తర్వాత అబ్బా ఇన్ని ఎలిఫెంట్లు ఉన్నాయా, చాలా ఎలిఫెంట్లు ఉన్నాయా అని చాలా ఎంజాయ్ చేసాం. ఒక చిన్న పాప అడుగుతుంది, అక్కడ ఎలిఫెంట్ పార్క్ వెళ్ళినప్పుడు చాలా పెద్ద ఎలిఫెంట్ అండి, అంటే మనకి ఇండియాలో చూసేదానికంటే చాలా పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒక చిన్న పాప అడుగుతుంది వాళ్ళ మదర్ని, క్వశ్చన్ చేస్తుంది, అమ్మ ఏంటమ్మా ఆ ఏనుగు చూస్తే అంత పెద్దగా ఉంది, ఆ ఏనుగు అంత చిన్న తాడు టై చేసేసారు, టై చేస్తే అది తీసుకొని రాలేదా అని అడుగుతుంది. పెద్ద ఏనుగుని ఒక చిన్న తాడు కట్టి టై చేసేసారు, ఆ తాడుని తీసుకొని ఏనుగు బయటకు రాలేదా అండి? రాగలదా రాలేదా? ఎందుకు రావట్లేదు? దాని ఏంటి అంటే ఎలిఫెంట్ చాలా చిన్నగా ఉన్నప్పుడు చిన్న తాడుతో టై చేశారు. అది పెరుగుతుంది 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 పెద్దగా అవుతుంది, కానీ తాడు సైజ్ ఏం మార్చలేదు. దట్ ఈజ్ వాట్ సైకలాజికల్లో మేము ఏమంటామంటే కండిషనింగ్ అంటామండి. కండిషనింగ్ చేస్తున్నాం అంటే ఒకరిని ఏంటి అంటే ఈ కండిషనింగ్ చేస్తూ ఈ చిన్న తాడు నిన్ను బంధిస్తుంది, ఈ చిన్న తాడు నిన్ను బంధిస్తుంది, ఈ చిన్న తాడు బంధిస్తుంది. ఏనుగు చాలా పెద్దదైంది, కానీ ఏనుగు ఏమైపోయింది చిన్నప్పటి నుంచి కండిషన్? నేను ఇంతే, ఈ తాడు కట్టుంటే నేను బందీలో ఉన్నట్టు, నేను ఈ తాడు తెంచుకొని బయటికి రాలేను. ఒకసారి ఏనుగు దాడి చేసిందంటే ఎవ్వరి వల్ల కాదు. అలాంటి ఏనుగు చిన్న తాడుతో బందీతో అయిపోయింది. సేమ్ మనం కూడా ఈ కండిషనింగ్తో చిన్నప్పటి నుంచి ఉన్న దాంతో మనం ఏంటంటే మనమే ఒక సర్కిల్ గీసేసుకొని నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉంటానని మన థాట్ ప్రాసెస్ని మనం ఏం చేసేసుకున్నామండి? కండిషన్ చేసేసుకున్నాం.